హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు దసరా కానుకగా అదిరిపోయే శుభవార్తను అందించడం జరిగిందనమాట ప్రభుత్వం. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఎంప్లాయీస్కు 2 DAలు దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం. అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా ప్లాన్. సర్కార్పై 300 కోట్ల భారం అనే వార్త అయితే రావడం జరిగిందనమాట. ఉద్యోగులకు దసరా కానుకగా ఇవ్వడం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు పెండింగ్లో ఉన్న 4 DAలను కరువు భత్యంలో రెండింటిని క్లియర్ చేయనున్నట్టు మనకైతే రావడం జరిగిందనమాట అప్డేటు. అంతేకాకుండా అయితే నవంబర్ 1 తారీఖున అందుకోబోయే జీతంతో పాటు ఈ 2 DAలను అమౌంట్ కూడా కలిపి ఇవ్వాలనే చర్చలు అయితే సెక్రటేరియట్లో జరుగుతున్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఏం జరగబోతుంది అనేది ఎందుకంటే శుభవార్త అండి. ఎందుకంటే దసరా కానుకగా 2 DAలు ప్లస్ జీతంతో కలిపి ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే అందిందనమాట. దీని